క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీవారి కోటి రూపాయల నిధులతో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయానికి భక్తుల జయ ద్వానాలు, వేద పండితుల మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు హాజరయ్యారు. విశిష్ట అతిథులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని పూజించిన ఇటుకలను అందజేశారు. వేద పండితుల వద్ద ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం శ్రీ సీతారామాంజనేయ స్వామి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్లకు గుండెమడుగుల గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కోటి రూపాయల నిధులను తమ నియోజకవర్గంలోని గుండెమడుగుల గ్రామానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భూమి పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. తన సహాయ సహకారాలు అందిస్తానన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కోటి రూపాయల టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుండెమడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. గుండెమడకల గ్రామంలో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. ఈ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానిక నాయకులు, మాజీ FCI డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి, గ్రామస్తులు పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. నేడు ఈ మహత్ కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని, ఆలయ నిర్మాణం తర్వాత కూడా ధూపదీప నైవేద్యానికి శ్రీవారి ట్రస్ట్ ద్వారా నిధులు సమకూరుస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,600 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి అన్నగారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మన ఉదయగిరి నియోజకవర్గానికి పలు కార్యక్రమాల కోసం రావడం జరిగింది. ఉదయాన్నే గుండెమడగల్లో రాములవారి గుడి కన్స్ట్రక్షన్ కి మనం కొంత ఫండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో శంకుస్థాపనల కార్యక్రమంలో భాగంగా వారు ఈ రోజున ఒక కార్యక్రమం ఫినిష్ చేసుకొని దాని తర్వాత మనం వెంగమాంబ తల్లి దేవస్థానానికి రావడం జరిగింది. ఈ రోజున వారితో పాటు మన ఆంజనేయ రెడ్డి గారు, గిరినాయుడు గారు, అలాగే ఇంకా పెద్ద సీనియర్ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మాతో పాటు ఉండడం జరిగింది ఈ రోజున. అలాగే మన జర్నలిస్టు మిత్రులకి, డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడే వెంగమాంబ తల్లి దర్శనం చేసుకొని ఒకసారి అన్నగారిని పైన కొండ మీద వెంగమాంబ తల్లి విగ్రహం ఉంది, అది కూడా ఒకసారి అన్నగారికి చూపెట్టి కొండ మీద కూడా వెళ్ళి రావడం జరిగింది. వారి లోపల అన్ని ప్రత్యక్షంగా అన్ని చూడడం జరిగింది. గుడి పరిస్థితులు ఏంటి, గుడి ప్రాధాన్యత ఏంటి, తిరణాలకి లక్షల మంది వచ్చే సందర్భం వెంగమాంబ తల్లి గుడికి.
వాటి గురించి కూడా వారు శ్రద్ధగా తెలుసుకోవడం జరిగింది. ప్రతి విషయం కూడా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తిరణాలు జరిగేటప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయలేకపోతా ఉంది. నేను కూడా గత 2 తిరణాల్లో నేను ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఇక్కడ చూసినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కొత్త ప్రపోజల్స్ తోటే ఈ గుడికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చి అన్నగారు సహాయంతో వారు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే సార్తో కూడా మాట్లాడడం జరిగింది, సీఎం గారితో కూడా మాట్లాడి అన్నగారు ఈ గుడిని ప్రత్యేకంగా చూసి దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఈ రోజున ఇప్పుడే ఆ ప్లాన్ రివ్యూ కూడా అవడం జరిగింది. ఆ రివ్యూ అయిన దాని ప్రకారం అన్నగారు మళ్ళా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎట్లా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఎట్లా చేసుకుందాం అనేది. ఒకసారి మీరు చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో మనకు టూరిజం డెవలప్ చేసుకునే దానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైంది వెంగమాంబ తల్లి దేవస్థానం, అలాగే సిద్ధేశ్వరం గుడి ఒకటి ఉంది మనకు సీతారాంపురంలో, అలాగే మనకు ఉదయగిరి కోట, అక్కడ రంగనాయకుల స్వామి దేవస్థానం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. దానికి మన మంత్రివర్యులు అన్నగారు దానికి కూడా మనకు వర్క్ ఎలా అనేది కొంత దిశానిర్దేశం చేయడం జరిగింది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో. అలాగే ఈ 3 గాని మనం అనుసంధానం చేసుకొని టూరిజం గాని హబ్కి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మన ప్రాంతం పక్క ప్రాంతాలకి తెలిసే పరిస్థితి ఉంటుంది. ఉదయగిరికి ఉన్న ప్రత్యేకత గాని, ఒకప్పుడు కృష్ణదేవరాయలు వెళ్ళిన ప్రాంతం ఇది, ఎంతో చరిత్ర ఉన్న ఉదయగిరి ఫోర్ట్ గాని, అలాగే ఈ గుడి గాని, సిద్ధేశ్వరం గుడి గాని, అలాగే మొత్తం అన్ని మండలాల్లో 8 మండలాల్లో కూడా రాముల వారి గుళ్ళు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి గుడి అవ్వచ్చు, అమ్మవారి గుడిలు అవ్వచ్చు, దాదాపుగా 800 గుళ్ళు పైగా ఉన్నాయి. అంటే ప్రత్యేకమైన ఈ సందర్భం. ఇక్కడ ప్రతి ఊర్లో కూడా ఒక గుడి నిర్మించుకొని ఆ కమ్యూనిటీ బేస్ ఎక్కువ ఉండే సందర్భం ఇది. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎన్నో గుళ్ళకి అన్నగారు సహాయం చేస్తా ఉన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ఇంకా కూడా ఎన్నో ప్రపోజల్స్ మనం రెడీ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అలాగే మీరు ఒకసారి ఉదయగిరి నియోజకవర్గంలో చూస్తే నీటి సమస్యలు కూడా, ఇది డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ సమస్య, సాగునీరు, తాగునీరు గురించి అన్నగారు చేసిన కృషి అంత ముందు మీరు చూడడం జరిగింది. ఆయన దాదాపుగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మనకు ఉదయగిరి నియోజకవర్గానికి కొంత సాగునీరన్నా కనీసం 2.5 మండలాలకి సాగునీరు దొరుకుతుందంటే అది ఆయన పుణ్యమే. ఆ రోజున ఆయన ముందు చూపు, తర్వాత సోమశిల హై కెనాల్ అవ్వచ్చు, తర్వాత రాబోయే వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు. స్వయంగా ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయినా కూడా మన నెల్లూరు జిల్లా గురించి ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎక్కువ అవగాహన ఉన్న మంత్రి ఆయన ఎన్నో సందర్భాల్లో. దాంతో కూడా ప్రత్యేకంగా మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారితో గాని మాట్లాడడం కానీ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారితో గాని, మన ముఖ్యమంత్రి గారితో గాని నెల్లూరు జిల్లా గురించి ప్రత్యేకంగా మాట్లాడడం, సోమశిల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది మన గవర్నమెంట్ రాగానే కూడా. సో రైతుల పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంది, రైతుల బాధలు తెలుసు, రైతుల అవగాహన ఉంది కాబట్టి ఇరిగేషన్ రంగంలో కూడా ఎంతో సహాయం చేస్తా ఉన్నారు నెల్లూరు జిల్లాకి. అన్నగారు అదే రకంగా ఆయన టైంలో, మిగతా టైంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని, ఆయన ద్వారా ఎంతో మంది రైతులు గాని, ఎంతో మంది ప్రజలు గాని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఈయనకి ఈ రోజు వచ్చి దాదాపుగా ఈ రోజు అంతా కూడా మనతో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలతో టైం స్పెండ్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. అస్సాం టీ డిపోట్, జామియా మసీద్ కాంప్లెక్స్, షాప్ నంబర్ 15, రైల్వే రోడ్, కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్, జామియా మసీద్ కాంప్లెక్స్, షాప్ నంబర్ 15, రైల్వే రోడ్, కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, CMD న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కల.